అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల పుస్తకము 5వ అధ్యాయములో 29 నుంచి 32 వచనాల వరకు మనం చదువుకున్నాం. అపోస్తల కార్యముల పుస్తకము ఒక అద్భుతమైన పుస్తకం. ఇంగ్లీష్లో యాక్ట్స్ అని పిలుస్తారు, లేకపోతే బుక్ ఆఫ్ యాక్ట్స్ అని మనం పిలుచుకుంటాం. అంటే కార్యములు. ఎవరి కార్యములు అంటే అపోస్తలుల కార్యములు. యేసు ప్రభు కార్యములు కాదా? అపోస్తలుల కార్యములు. మరి యేసు ప్రభు కార్యాలయం చేయడా? చేశాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఆయన చేశాడు. అపోస్తలుల కార్యములను అపోస్తలుల ద్వారా జరిగించారు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన. అపోస్తలులు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన దినములలో ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో చివరి 3.5 సంవత్సరములలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య జరిగిస్తూ ఉంటూ ఉండగా ఆ సమయంలో ఆయన కొంతమంది శిష్యులను ఆయన పనిగట్టుకుని పిలుచుకున్నారు ఆయన యొద్దకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి తదనంతరము ఆ పరిచర్య ముందుకుని తీసుకుని వెళ్ళటానికి. దేవునికి స్తోత్రం కలిగినగా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అలా 12 మందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధా అని అతడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేశాడు. 30 వెండి నాణాలకు ఆశపడి యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేశాడు. నమ్మక ద్రోహం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అమ్మివేయబడటం అనేది భౌతికంగా కనబడిన విషయము, కానీ ఆత్మ సంబంధంగా యేసు ప్రభువే చెప్పారు, అనేకులకు క్రయధనముగా నా ప్రాణం పెట్టుటకు నేను వచ్చి తిని. అనేకుల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇంకా మనకు అర్థం కావడం కోసం లోక 19:10 చెప్తాడు, నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను వచ్చాను, వాళ్ళని రక్షించే క్రమములో నేను నశించిపోవటానికి ఇష్టపడ్డాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగినగా. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మ్రాను మీద వేలాడి తీయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఒక 40 దినములు శిష్యులకు కనపడి అగుపడి ఆయన వెళ్ళిపోతున్న క్రమములో అపోస్తల కార్యాల 1వ అధ్యాయములో ఏం చెప్పారంటే 8వ వచనము, జగత్ విదితమైన వచనము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆయన మృత్యుంజయుడిగా మరణం యొక్క ముళ్ళును విరిచిన వాడిగా ఆయన మగ్దలేని మరియకు మొదట కనబడి ఆ తర్వాత శిష్యులకు తనను తాను అగపరుచుకుని రుజువులతో సహా ఆయనను చూపించుకుని, ఆ పైవచనంలో ఉంటుంది అద్భుతమైన మాట. 1వ అధ్యాయంలో, అదే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. కింద ఫుట్నోట్లో ప్రమాణములు అనే చోట రుజువులు అని రాస్తుంటారు. అనేక రుజువులు చూపించాడు.
దేవుని రాజ్య విషయాలు ఏవైతే ఆయన బ్రతుకుండగా బోధించాడో అవి కాకుండా మరలా ఇంకా అనేకమైన రాజ్య విషయాలు బోధించి ఆయన తనను తాను సజీవునిగా చూపించుకున్నాడు. ఎందుకంటే వారు సందేహపడ్డారు, యేసుక్రీస్తు చనిపోయాడు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇంకా మా పరిస్థితి ఏమిటి, ఇంకా మా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన మహానుభావుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆయనను సిలువకు రానున్న సిలువ మ్రాను మీద వేలాడదీసి చిత్రవత చేసి హింసించి చంపేశారు కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఇంక మేము అనాథలం అయిపోయాం, ఇంక మా పరిస్థితి అయిపోయింది అని వారు కంగారు పడుతున్న పరిస్థితులలో చెప్పాను కదా, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఆయన తనను తాను అగపరుచుకున్నారు, కనపరుచుకున్నారు. మనం చదువుకున్న వచనంలో రుజువులు చూపించారు. ఇది ఒక అద్భుతమైన విషయం. మనకి ఇప్పుడు సమయం అది కాదు కనుక అందులోకి వెళ్ళాను. నేను రుజువులు చూపించారు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవుడయున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, ఆయన చనిపోకముందే మీరు గలిలయకు వెళ్ళేలోపే నేను ముందుగా గలిలయకు వెళ్తాను అని శిష్యులకు చెప్పాడు. కొంతమంది స్త్రీలు పరిమళ ద్రవ్యములను తీసుకుని ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటికే దొర్లించబడిన ఒక పెద్ద రాయి, ఆయా సమాధి ఎదురుగా ఉన్న రాయి దొర్లించబడిన తర్వాత ఆ రాయి మీద కూర్చున్న దూత ఆ యొక్క వచ్చిన స్త్రీలతో, మగ్దలేని మరియా, సలోమేయు, ఇంకా యాకోబు తల్లి అయిన మరియా ఉన్నారు కదా, వారితో మాట్లాడుతూ ఆ దూత ఏమంటాడంటే, మీకు ముందుగా ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరముల క్రితం, లేదా మనకు అర్థం కావటం కోసం 2026 సంవత్సరముల క్రితం చనిపోయాడు, సిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన అలా ఉండిపోలేదు. 3 దినములు ఆయన సమాధిలో ఉన్నాడు. అది నిజం, అది సత్యం. ఆ తర్వాత ఆయన మరణపు యొక్క గుండెను చీల్చుకుని సమాధిలో నుంచి ఆయన బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణ వేదనలో ఆయన బంధించుట అసాధ్యము గనక దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడు. ఆయన మరణాన్ని జయించారు, ఆయన మృత్యువుని జయించారు. ఈ భూమి మీద పుట్టిన వారు అనేక కోట్ల మంది, వందల వేల కోట్ల మంది, లేదా లక్షల కోట్ల మంది అయినా సరే, ఎవరికి వారు చనిపోయిన వారిగా, మరణించిన వారిగా, సమాధి చేయబడిన వారిగా, లేకపోతే తగలబెట్టబడిన వారిగా, అగ్ని చేత కాల్చబడిన వారిగా, బూడిద చేయబడిన వారిగా అయిపోయారు. కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలోనికి వెళ్ళిన మాట నిజమే, వాస్తవమే. అయితే సమాధిలో నుంచి ఆయన బయటికి వచ్చేశారు. ఆయన మరణపు యొక్క ముళ్ళను విరిచారు. ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ యొక్క మందిరంలో దేవాది దేవుడు ఉన్నారు. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని చీల్చిన దేవుడు నీ పరిస్థితిని కూడా చీల్చి నీకు సమాధానం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆనాడు ఎర్ర సముద్రమును చీల్చాడు. ఎర్ర సముద్రములో పాయలుగా, లేకపోతే ఒక పాయగా ఏర్పాటు చేసి 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. కుడివైపున ఎడమవైపున నీళ్లు గోడవలే నిలబడిపోయాయి. ఎర్ర సముద్రమును చీల్చావు, నువ్వు సూపర్ దేవుడా అని అనుకుంటున్నప్పుడు లోకాసు వార్తలో ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేసాడు. ఎర్ర సముద్రము చీల్చడం కాదురా, నీళ్లు మీదే నేను నడుచుకుని రాగలను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం. నీళ్ళ మీద నడిచావు, నువ్వు సూపరు అని అనుకుంటున్నప్పుడు నీళ్ళ మీద నడవడం పెద్ద విషయం ఉందరా. నీళ్ళ మీద నడవడం కాదు, నేను మరణపు యొక్క గుండెలు చీల్చి ఈ మానవ జాతిని విమోచించడానికి వచ్చిన రక్షకుడను అని తెలియజేయడానికి ఆయన సమాధి చేయబడిన తర్వాత 3 దినముల తర్వాత ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చాడు.
చేస్తాడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన మాత్రమే మృత్యుంజయుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సజీవుడు. మనం బయట ఉన్న పరిస్థితులను చూస్తున్నామేమో కానీ పరిస్థితులకు మించిన ప్రభువును చూడగలిగితే మన జీవితములలో అద్భుతములు చేస్తాడు ఆయన. మన జీవితాన్ని ఒక అద్భుతముగా మార్చేస్తాడు ఆయన. మన జీవితాన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేసేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, మన అంశం అది కూడా కాదు, నేను అందులోకి వెళ్ళను. అలా తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు 40 దినములు గడిచిన తర్వాత శిష్యులకు తనను తాను కనపరుచుకొనుచు రుజువులు చూపించారు. ఈ మాట పట్టుకోవాలి. ఆయన సజీవుడండి, ఆయన సజీవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాల్లో రాసి ఉంటుంది కదా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆనాడు అపోస్తలులకు సజీవుడిగా కనపరుచుకున్నవాడే ఈనాడు మనకి కూడా తనను తాను సజీవుడిగా కనపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. కానీ ఆయనను చూడగలిగే కన్నులు మనకి కావాలి, అట్టి ఆత్మ నేత్రములు మనకి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అలా తనను తాను కనపరుచుకున్న తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఇంకా కొన్ని నిమిషములలో పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమందు హెచ్చింపబడి అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడిగా, అన్ని అధికారముల కన్నా పై అధికారం కలిగిన వాడిగా, అందరికన్నా ఉన్నతులుగా సర్వోన్నతులుగా ఆయన సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోబెట్టబడక మునుపు, ఆయన ఎత్తబడక మునుపు, మేఘము వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళక మునుపు ఏమన్నారంటే, నేను వెళ్ళిపోయే గడియ వచ్చినదిరా అపోస్తలులారా, ఇలా రండి శిష్యులారా, నేను వెళ్ళిపోతున్నాను కానీ కంగారు పడద్దు, ఇంకొక ఆయన వస్తాడు అని చెప్పారు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను, మీరు భయపడద్దు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అని ఆనాడు అపోస్తలులతో చెప్పాడు. ఈనాడు మనతో చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక మాట చెప్పి అంశంలోనికి వెళ్ళిపోతాను. ఆనాడు యెరూషలేములో నుంచి పరిచర్య బలముగా మొదలైంది. దేవుని యందు విశ్వాసముతో యేసుక్రీస్తు నామములో ప్రవచన పూర్వకంగా నేను చెబుతూ ఉన్నాను. ఈ దినములలో, ఈ నెలలలో, ఈ సంవత్సరములలో ఇక్కడ నుంచి బలమైన పరిచర్య మొదలై భూదిగంతముల వరకు వెళ్ళబోతూ ఉన్నది, వెళుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ మేడ గది మీద ఆనాడు ఆ 120 మంది మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఈ యొక్క మేడ మీద కట్టబడిన ఈ మందిరము మీదకి బలముగా దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంశం పొడుగైపోతుంది, అందులోకి వెళ్ళకూడదు. గమనించండి బిడ్డలారా. ఆ తర్వాత ఆయన మాటను చెప్పేసి ఆయన ఆరోహణమే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఆ తర్వాత వారు బలం పొందుకున్నారు. బలం పొందుకుని ఎన్నో గొప్ప కార్యాలు వారు చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, మనం చదువుకున్న అధ్యాయంలోకి వచ్చేయండి. 5వ అధ్యాయములో 17వ వచనము, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మచ్చరముతో నిండుకుని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ ఎవరంట? సద్దూకయ్యుల తెగవారు. సద్దూకయ్యుల తెగ పునరుద్ధానమును అని నమ్మరు, పునరుద్ధానం గురించి నమ్మరు వాళ్ళు. వీరేం చెప్తున్నారు? యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అని వీరు చెబుతున్నారు. అవి వారికి నచ్చలా. దానికి తోడు వీరి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, వారికి నచ్చలా. ఎందుకంటే వారు తమను తాము గొప్ప చేసుకొనుచు, వారు తమను తాము హెచ్చించుకొనుచు, వారు తమను తాము ప్రజల ముందు గణపరచుకొనుచు, చూపించుకొనుచు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన రీతిగా తమ యొక్క చెంగులు పెద్దవిగా చూపించుకొనుచు, అధికార ఆసనాలు లేకపోతే అధికారములను కోరుకునుచు, ఆ యొక్క సింహాసనములను లేకపోతే ఆ యొక్క కుర్చీలలో కూర్చునుచు అధికారమును ఒలకబోస్తూ తమను తాము కనపరుచుకుంటూ తమను తామును కనపరుచుకొనుచు దేవుడు మరుగైపోతున్నాడు, వాళ్ళు కనపడుతున్నారు.
అలాంటి వారు ఈ పామరులుగా ఉన్న అపోస్తలులు లేకపోతే శిష్యులు యేసుక్రీస్తుతో ఉన్నవారు చేస్తున్న స్వస్థతలు, అద్భుతాలు, లేకపోతే వారి ద్వారా జరుగుతున్న కార్యములు, లేకపోతే వారు ప్రకటిస్తున్న పునరుద్ధానం గురించిన విషయాలు, వీటన్నిటిని గురించి వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోవడానికి ఒకంతకు వీరు కూడా కారణం కనుక దాని విషయమై వీరు జీర్ణించుకోలేక ఎలాగైనా వారిని చిత్రవత చేయాలి, వారిని గాయపరచాలి, వారిని బాధపరచాలి, వారిని ఇబ్బందిపరచాలి, వారిని హింసించాలి అన్న దృక్పథంతో వారు ఏం చేశారంటే వారిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారంట. మత్సరముతో నిండుకుని 18వ వచనంలో బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. పట్టణపు చెరసాలలో ఉంచిరి. అసలు వీళ్ళకి ఏం పని? వీళ్ళ పనేంటి? ప్రధాన యాజకుడి పనేంటి? మందిరం చూసుకోవాలా, మందిరంలో దేవుడి పరిచర్య చూసుకోవాలా. ఈ సద్దుకయ్యులు తర్వాత వచ్చిన వారు, సద్దుకయ్యులు మత్తయి సువార్త కంటే ముందు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ముందు చీకటి కాలము అని పిలువబడుతున్న 400 సంవత్సరాలు ఆ సమయంలో పుట్టుకొచ్చిన వాళ్ళు. పోనీ వచ్చారు, వీరు ఏం చేయాలి? వీరి పని వీరు చూసుకోవాలి. వీరి పని వీరు చూసుకోవడం మానేసి వారిని అంటే ఏదో ఒకలాగా వారిని ఇబ్బంది పరచాలి, ఏదో ఒకలాగా వారిని గాయపరచాలి, ఏదో ఒకలాగా వారిని హింసించాలి, ఏదో ఒకలాగా యేసుక్రీస్తు ప్రభు పడకూడదు అనే ఒక ఆలోచనతో వారు ఏం చేశారంటే వారిని తీసుకుని వెళ్ళి పట్టణపు చెరసాల్లో పడేశారు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కింద ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. ప్రభు దూత వస్తాడు. ప్రభు దూత వచ్చి 19వ వచనంలో రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను దేవునికి స్తోత్రం కలిగిన ఆనాడు ప్రభు దూత దిగివచ్చేశాడు. ప్రభు దూత దిగివచ్చేశాడు. చాలా అద్భుతమైన మాట. సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు ప్రభు తన దూతను పంపించి సింహాల నోర్లు మూయించి దానియేలును కాపాడాడు. పాత నిబంధనలు, ఇంకా పాత నిబంధనలు అక్కడక్కడ మనకి దూతలు కనబడతారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా దూతలు కనబడతారు. ఇంతకుముందే చెప్పాను కదా, యేసు ప్రభు వారు సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున స్త్రీలు వెళ్ళినప్పుడు ఒక దూత అక్కడ రాయి మీద కూర్చుని ఉన్నది కనబడ్డారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సన్నివేశమే అపోస్తల కార్యముల పుస్తకంలో 5వ అధ్యాయం. ఇక్కడ ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి, గుర్తుపెట్టుకోండి, ప్రభువు ఆయన పని నెరవేర్చబడటానికి, ఆయన పని నెరవేర్చుకోవటానికి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక అని సెలవిచ్చిన రీతిగా ఆల్రెడీ ఆయన పాత నిబంధన కాలము నుండే ఆయన ఏం చేస్తున్నారంటే దూతల పరిచర్య జరిగిస్తున్నారు. దేవదూతల పరిచర్య. అపోస్తల కార్యముల్లో 5వ అధ్యాయంలో ఒక దూత మనకి కనబడతాడు. మరలా మీరు చదువుకుంటా వెళ్ళండి, 12వ అధ్యాయంలో కూడా ఇంకొక దూత కనబడతాడు, పేతురు గారిని విడిపిస్తాడు. మరలా మీరు అలా చదువుకుంటా వెళ్ళండి, ఇంకొక దూత కనబడతాడు. సరే, ఇప్పుడు మన దూతల సబ్జెక్ట్ కాదు కానీ అది ఇక్కడ విషయం ఉంటాడు. ఒక మాట చెప్పి నేను అంశంలోకి వెళ్తాను. దేవదూతల పరిచర్య అధికముగా జరిగే రోజుల్లోనికి మనం వచ్చేసాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దూతల పరిచర్య దైవజనులతో, దేవుని బిడ్డలతో కూడా పరిచర్యలో వారు కూడా పాలి భాగస్తులుగా, అంటే వారు వాక్యం చెప్పరు, వారికి అధికారం లేదు, వాక్యం మనమే చెప్పాలి. మనల్ని తీసుకుని వెళ్ళడానికి, మనకి సహాయం చేయడానికి ఇప్పుడు జైలు చెరసాల తలుపులు తీశారు. వీళ్ళెన్నో వాక్యం చెప్పేయచ్చు కదా. వాక్యం వాళ్ళు చెప్పడానికి అధికారం దేవుడు ఇవ్వలా. వాక్యం మనమే చెప్పాలి, సువార్త మనమే ప్రకటించాలి, దేవుడి రాజ్యాన్ని మనమే ప్రకటించాలి. దూతలు ప్రకటించరు. దూతలు ఏం చేస్తారంటే సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే దూతల పరిచర్య అప్పుడు ఉంది, అపోస్తల కార్యాల్లోనూ ఉంది. ఈ దినములలో అధికముగా ప్రారంభము కానయ్యున్నది. ఆల్రెడీ ప్రారంభమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవదూతలు విరివిగా పరిచర్య ప్రారంభించేశారు.
దేవుని రాజ్య సువార్త అత్యధికముగా ప్రకటించబడటానికి ద్వారములు తెరవబడుతూ ఉన్నాయి బిడ్డలారా. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్న సేవకులకు, విశ్వాసులకు ఒక అద్భుతమైన సువార్త, శుభవార్త ఏమిటంటే దేవదూతల పరిచర్య ప్రారంభమైపోయింది. మరి నీ పరిచర్య ప్రారంభమైందా? దేవుని కొరకు నీవు చేస్తున్నా, లేకపోతే చేయాలనుకుంటున్నా, లేకపోతే చెయ్యాలని ఎంతో కాలం నుంచి ఊగిలూరుతున్న పని మొదలు పెట్టావా? దేవదూతలు నీకు సహకరిస్తారు. ఎందుకంటే దేవదూతలను మనకి పరిచారకుడిగా దేవుడే ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు అపోస్తలులకు పరిచర్య చేయడానికి ఆ యొక్క దేవదూత, ప్రభు దూత వెళ్ళి చెరసాల తలుపులు తీసి వారిని విడిపించి ఏం చెబుతున్నాడంటే, దూత మీరు వెళ్ళి జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవమును గురించి మాటలు చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. జీవమును గూర్చిన మాటలు ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన మాటలే జీవమును గూర్చిన మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే జీవమును అన్నాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాల ప్రకారం నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ యొక్క వెలుగు ఏమిస్తుందంటే జీవమునిస్తుంది. మన జీవితంలో ఉన్న నిర్జీవమైన వాటిని తొలగించి జీవము మనలోనికి రావాలి అంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు మాటల యొద్దకు రావాలి. యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగినట్ట. జీవం మనలోనికి రావాలి. ఏమిటి ఆ జీవం? ఏమిటి ఆ జీవం అంటే నిత్య జీవము. నిత్య జీవము, ఎల్లప్పుడూ జీవించడానికి దేవుడు ఇవ్వాలనుకుంటున్న జీవం. ఈ భూమి మీద కొంతకాలం మనం బ్రతికిన తర్వాత మరణిస్తాం, చనిపోతాం. అయితే దేవుడు ఇచ్చే జీవము పరలోకమునకు తీసుకుని వెళుతుంది. అంటే మనం చెప్పుకుంటాం కదా మోక్షము, స్వర్గము అని. అక్కడికి తీసుకుని వెళుతుంది. అక్కడ యుగ యుగాలు దేవునితో ఉండేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో పాటే మనం జీవిస్తాం. ఎందుకంటే అది దేవుడిచ్చే జీవము, అది దేవుని జీవము, అది నిత్య జీవము, అది ఎల్లప్పుడూ ఉండే జీవము, అది మనల్ని ఎల్లప్పుడూ బ్రతికించే జీవము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఆ యొక్క జీవం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది. నీవు ఈ మాటలు వింటున్న బిడ్డవైతే ఒక్కసారి యేసుక్రీస్తు తట్టు తిరిగి కన్నులు మూసుకుని హృదయం తెరిచి వీలైతే ఈ మందిరం దగ్గరికి పరుగున రాగలిగితే ఈ మాటలు నీవు విని నీవు మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుని మతి మార్పిడి నీకు జరిగితే, మత మార్పిడి కాదు, మతి మారాలి, నీకు మనస్సు మారాలి, పాప క్షమాపణ నీవు పొందుకోగలిగితే పొందుకుంటావు. నీవు రాగలిగితే ఇదంతా జరుగుతుంది. నీవు వస్తే జరుగుతుంది. యేసుక్రీస్తుకు దూరంగా ఉంటే నీకు రక్షణ కలగదు, జీవం కలగదు. యేసుక్రీస్తుకు దూరముగా ఉంటే నువ్వు చీకటిలో ఉన్న వ్యక్తిగానే ఉండిపోతావు. యేసుక్రీస్తుకు దూరంగా ఉంటే మరణ వేదనతో కూడిన వ్యక్తిగా ఉండిపోతావు. యేసుక్రీస్తుకు దూరంగా ఉంటే అంధకారములో, గాఢాంధకారములో ఉన్న వ్యక్తిగా ఉండిపోతావు. అయితే యేసుక్రీస్తు దగ్గరికి నీవు రాగలిగితే, యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోగలిగితే, యేసుక్రీస్తుని రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే నీకు రక్షణ ఇచ్చుటకు యేసుక్రీస్తు సమర్థుడు. నీకు పాప క్షమాపణ ఇచ్చుటకు యేసుక్రీస్తు సమర్థుడు. నీకు మారు మనసు అనుగ్రహించిన వాడిగా, నీ హృదయ పరిపాలకుడిగా, నీకు ప్రభువుగా, నీకు రక్షకుడిగా, నీ జీవిత రథసారథిగా, నీకు వారధిగా, పరలోకానికి మార్గముగా, సత్యముగా, జీవముగా ఉండి నీ బ్రతుకును చక్కపరిచే ఒక అద్భుతమైన నావికుడిగా ఉండి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. ఆ రాజ్యము కొరకు సిద్ధపరుస్తాడు. నిత్య జీవములోనికి నిన్ను నడిపించి ఆ మోక్ష స్వర్గ పరలోకంలోనికి చేర్చి ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండటానికి ఎటువంటి బాధ, ఎటువంటి దుఃఖము, ఎటువంటి వేదన, ఎటువంటి బెదురు, ఎటువంటి భయము, ఎటువంటి దిగులు, ఎటువంటి చిరాకు, ఎటువంటి అసహ్యకరమైన ఏమీ లేనివిగా ఉన్న ఆ పరలోక రాజ్యం సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది. మనోహరమైన స్థలము అది. భక్తుడు కీర్తనకారుడు అంటాడు కదా, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించును అని. ఆ లోకములోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకము శాశ్వతము కాదు
ఈ లోకము శాశ్వతము కాదు బిడ్డలారా. ఈ లోకము శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతము కాదు. శాశ్వతమైన లోకం పరలోకం, శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం, శాశ్వతమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, శాశ్వతమైన కృప యేసుక్రీస్తు మన ఎడలో చూపుతున్న కృప. దేవునికి స్తోత్రం కలుగును. గమనించండి బిడ్డలారా, జీవమును గూర్చి ప్రకటించండి, వెళ్ళండి అని ప్రభుదూత పంపిస్తే వారు బయలుదేరి వెళ్ళారు, యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత మరలా జరిగిన విషయం ఏమిటంటే కింద వచ్చిన వాళ్ళు చదువుకోండి, మనం అందులోకి వెళ్ళొద్దు. కానీ ఆ తర్వాత మరలా వారిని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వారు ఏమంటున్నారంటే చూడండి, వారిని తీసుకుని వచ్చి 27వ వచనంలో సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచారని ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో ఆనాడు అపోస్తలుడు చెబుతూ ఉన్నారు కనుక ఈ మనుష్యుని హత్య అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు కదా, ఆయన చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి తనకు తానుగా ప్రాణం పెట్టాడు. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దానిని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉన్నదని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రోమీలకు అప్పగింపబడటానికి ఈ ప్రధాన యాజకులు, ఈ సద్దుకయ్యులు, ఈ పరిచయుల కారణం గనక వీరు ఏమంటున్నారంటే ఈ మనుష్యుని హత్య అంటే యేసుక్రీస్తు హత్య మా మీదకి రుద్దాలని చూస్తున్నారా, లేకపోతే మా మీదకి తీసుకుని రావాలని చూస్తున్నారా, మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారు అన్నట్లుగా వారు మాట్లాడుతుంటే అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు, మన అంశం ఎక్కడ ప్రారంభమవుతుంది శ్రద్ధగా వినండి. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. శ్రద్ధగా వినండి, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఎంత అద్భుతమైన మాట. ఈనాడు చాలామంది మనుషులకు లోబడుతున్నారు. అంటే మనుషుల్ని లెక్క చేయకూడదా అండి? మనుషులు పట్టించుకోకూడదా? మనుషులు ఇష్టం వచ్చినట్టు తిట్టేయచ్చా? మనుషులు ఇష్టం వచ్చినట్టు కొట్టేయచ్చా? మనుషులు ఎడలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చా? కాదు 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 ఇక్కడ ఆ విషయం అది కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రప్రథమముగా దేవుడికి లోబడాలి, అది విషయం. ప్రప్రథమంగా దేవుడికి లోబడితే ఆ తర్వాత మనుషుల విషయంలో ఎలా బిహేవ్ చేయాలో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అంశం ఏమిటంటే ఇది కూడా అంశం విస్తారమైనదే, ప్రతి వచనము ఒక అద్భుతమైన నిధి. అయితే దేవునికే మేము లోబడవలను కదా, దేవునికే, ఎవరైనా దేవునికే లోబడాలి. నిన్నటి దినమున నేను కీర్తనల్లో ఒక మాట చదివాను, చాలా అద్భుతమైన మాట. ఆ మాట చదువుతాను. కీర్తనల పుస్తకము 148వ కీర్తనలో 148వ కీర్తనలో 6వ చరణము 4 నుంచి చదువుతాను. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. ఏ కట్టడలైతే దేవుడు పెట్టాడో ఆ కట్టడలను అవి అతిక్రమింపవు. ఏంటంట? ఆకాశములను దేవుడే నిర్మించాడు, మేఘములను దేవుడే నిర్మించాడు. ఆ కీర్తనంతా చెప్తుంది. సూర్యుని, చంద్రుని, నక్షత్రములను దేవుడే నిర్మించాడు. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వస్తువులు మాత్రమే. వాటిని తయారు చేసిన వాడు, వాటిని కలగజేసిన వాడు, వాటిని ఏర్పరిచిన వాడు, వాటిని సృజించిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన కట్టడలు పెట్టాడు. సూర్యుడిని ఒక చోట పెట్టి నీవు ఇక్కడే ఉండాలి అని బౌండరీస్ పెట్టాడు. చంద్రుడిని ఒక చోట పెట్టి నీవు ఈ పరిధిలోనే ఉండాలి, ఈ పరిధి నువ్వు దాటకూడదని బౌండరీస్ పెట్టాడు. ఆ కీర్తన అంతా అదే ఉంటుంది. పరమాకాశములారా, ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించండి. యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను. ఇవన్నీ పుట్టినవి ఆయన వలనే. కొండలు, గుట్టలు, లోయలు, పర్వతములు
ఆకాశములు, పరమాకాశములు, పైన మనకు ఒక ఆకాశమే కనబడుతుంది, ఇంకా పైన ఇంకా చాలా ఆకాశాలు ఉన్నాయి. పరమాకాశములారా, కాంతి గల నక్షత్రములారా, అవన్నీ జాగ్రత్తగా వినండి, అవన్నీ జీవము కలిగినవిగా బిహేవ్ చేస్తున్నాయి. జాగ్రత్తగా వినండి, జీవము కలిగినవిగా. ఎందుకంటే ఆయన కట్టడ నియమిస్తే ఆయన కట్టడకు లోబడి దానిని అతిక్రమించలేదంట. కానీ ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కట్టడలను మీరి అతిక్రమించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దిగి రావాల్సి వచ్చింది, శిలువ మీద చనిపోవాల్సి వచ్చింది. ఆనాడు యోధా జనాంగము కట్టడలను అతిక్రమించారు. సరే, వారి విషయం పక్కన పెడతాం. మరి యేసుక్రీస్తును నమ్ముకున్నాం కదా, మనము దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని విధులను ఫాలో అవుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవునికే లోబడవలెను కదా. దేవుని సన్నిధిలోనికి రావటానికి, దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి, దేవునికి ప్రార్థనలు చేయటానికి, దేవుడిచ్చిన వాక్యాన్ని చదవటానికి మనం సమయం కేటాయిస్తున్నామా? దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ప్రభు అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శాస్త్రులు వచ్చి అడుగుతున్నారు. ఆయనను ఏదోలాగా ఇబ్బంది పరచాలని, ఏదోలాగా ఆయన్ని మాటలలో చిక్కుపరచాలని ప్రశ్నలు జొప్పిస్తూ ఉండగా ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నాడు, యేసుప్రభువా, ఓ బోధకుడా, ఓ రబ్బుని, నీవు ఇచ్చిన ఆజ్ఞలలో ఏది ప్రధానమైనది అంటే యేసుప్రభు అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను అద్వితీయ దేవుణ్ణి అనగా ఏకైక దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి నీవు ప్రేమించాలి. అదే ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం, అది రెండో ఆజ్ఞ. దేవునికి లోబడుట అంటే దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమిస్తా. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు యోహాను సువార్తలో, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొందురు. అంటే దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుని కట్టడలు గైకొంటాం, దేవుని ఆజ్ఞలు గైకొంటాం, దేవుని విధులు గైకొంటాము. అయితే ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే మనము దేవునికి లోబడిన వారముగా ఉంటాము. మనం దేవునికి లోబడిన వారముగా ఉంటున్నామా? దేవుడితో మనం సమాధాన పడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా యేసుక్రీస్తు ప్రభుని నమ్మాము, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాము, యేసుక్రీస్తు మా రక్షకుడు, మా ప్రభు అని ఒప్పుకుని మారు మనసు పొందిన వారుగా, పాపక్షమాపణ పొందిన వారుగా, బాప్తిస్మాలు పొందిన వారుగా, సంఘంలో చేర్చబడిన వారుగా మనము ధర్మశాస్త్రము అనే మధ్య గోడ కూల్చివేయబడిన విధముగా ఇజ్రాయేలు ప్రజలము మనము ఐక్యమయ్యాము, ఐక్యపరచబడ్డాము. దేవుని బిడ్డలముగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మరి మనం దేవుడికి లోబడుతున్నామా? దేవుడికి లోబడుతున్నామా? ఆనాడు ప్రధాన యాజకులు చెప్తున్నాడు ఈ మాట. ఎవరు చెప్తున్నారు? పేతురు ఎవరికి చెప్తున్నాడు అంటే విషయం ఏంటంటే ప్రధాన యాజకుడు చెబుతున్నాడు. అసలు ప్రధాన యాజకుడు చెబితే వినాలి ప్రజలు. ప్రధాన యాజకుడు చెబితే ప్రజలు వినాలి. ఇప్పుడు ఆ ప్రజల్లో నుంచి వచ్చిన విద్య లేని పామరులుగా పిలువబడిన పేతురు, మిగిలిన అపోస్తలుల్లో కొంతమంది, మొత్తం టోటల్గా ఆ 12 మంది కూడా ఏమయ్యారయ్యా అంటే వారు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణులుగా వారు ఏం చెబుతున్నారంటే మేము దేవునికి లోబడవలెను. ఈ జీవమును గురించి మేము ప్రకటించడానికి వచ్చాం. దేవుడు చెప్పాడు, ప్రకటించమన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిన, నమ్మని వానికి శిక్ష విధింపబడిన. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో రాసి ఉంటుంది. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వారుగా క్రైస్తవులు అందరూ ఉండాలి. అయితే అప్పట్లో దేవుడు అప్పగించిన ఆ టాస్క్ ఏదైతే ఉన్నదో అది మొట్టమొదట అపోస్తలులకు అప్పగించబడింది కనుక అపోస్తలులు ఆ 12 మంది ప్రకటిస్తూ ఉన్న దినములలో అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ప్రధాన యాజకులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఒరే బాబు ప్రధాన యాజకుడా, నువ్వు చెప్తే ప్రజలు అనాలరా, మీరు దారి చెప్పేశారా, అందుకే ఆయన వచ్చాడు రా, ఇప్పుడు ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు రా, ఇప్పుడు మీరు మనుషులకు లోపడుతున్నారు, మేము ఆట ఏం కాదు, మేము దేవునికి లోపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. మేము దేవునికి లోపడుతున్నాం. అఫ్కోర్స్ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు. ఆ మనిషిని హత్య మీ మీదకి తెస్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా, మీ మీదకి తేవడం కాదు. అది
మీకు తెలియకే జరిగింది అని అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో మాట్లాడతారు. తర్వాత చదువుకున్న ఆ విషయాన్ని 4వ అధ్యాయంలో చెప్పాడు, ఒరే బాబు మీరు మీ అధికారులు తెలియకయే చేశారు అనే పదం కనపడుతుంది చదువుకున్న తర్వాత. వారు తెలియక చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ యొక్క జీవమును గూర్చిన మాటలు బయటకు వెళ్ళకూడదు అనే తాపత్రయం అక్కడ కనబడుతుంది. పైకి ఏం కనబడుతుందంటే ఆ మనుషుని హత్య మా మీదకి తేవాలని చూస్తున్నావా అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ విషయం ఏమిటంటే జీవమును గూర్చిన మాటలు బయటకు వెళ్ళకూడదు అంటే వారు సైలెంట్ అయిపోవాలి, వారు మౌనమైపోవాలి. వారు మౌనమైపోవాలంటే వీరు మరి అధికారులుగా, ప్రధాన యాజకులుగా, గొప్పవారిగా, పేరు ప్రతిష్టలు కలిగిన వారిగా, పేరు పొందిన వారిగా, దేవుడి చేత ఏర్పరచబడిన వారిగా, లేకపోతే బలులు ఉన్నవారిగా పిలువబడుతున్నారు కదా. ఇప్పుడు వీరు వారిని ఏదోలాగా ఖండించి వారిని మౌనం చేసేయాలి అని వారు ఆ పని చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి, అక్కడ వారు పని చేయటము మాత్రమే కాదు, వారి వెనకాల అపవాది పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు ధైర్యంగా మాట్లాడుతూ అంటున్నాడు, మనుషులకు కాదు, 29 వచ్చింది, దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికే మేము లోబడాలి అంటే ప్రధాన యాజకుడు నువ్వు. ఇక్కడ ఉన్నవారు సద్దుకయ్యులు, ఇదొక తెగ. ఈ ధర్మశాస్త్రానికి సంబంధించి మీరున్నారు. పరిసయ్యులు మీరున్నారు, అధికారులు మీరున్నారు. ఓకే, ఇప్పుడు మీరు గొప్పవారిగా పిలువబడచ్చు, కానీ మేము మీకు కాదు లోబడేది. మాకు దేవుడిచ్చిన మాట ఉన్నది, మాకు దేవుడిచ్చిన కట్టడ ఉన్నది, మాకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఉన్నది. దేవుడికే మేము లోబడాలి. దేవుడు ఏం చేయమంటే అది మేము చెయ్యాలి. మేము దేవుడికే దాసులము తప్ప మనుషులకు కాదు అంటున్నాడు పేతురు గారు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడికే మేము దాసులం. కొంతమంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. కొంతమంది ఒక పరిస్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట వినాలా, మనుషులు చెప్పిన మాట వినాలా అని జంక్షన్లోనికి వచ్చి ఆగిపోతారు. ఆ పరిస్థితుల్లో ఏ పని చేయాలి? మనుషులు చెప్పిన పని చేయాలా? దేవుడేమో చెయ్యొద్దు అంటున్నాడు, మనుషులేమో చెయ్యమంటున్నాడు. కానీ కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే దేవుడు చేయొద్దని చెప్పాడు ఆ పరిస్థితుల్లో, కానీ మనుషులు చెప్పారు, మనుషులు మనతోనే ఉంటున్నారు, కనబడుతున్నారు. దేవుడు ఉన్నాడు కరెక్టే, దేవుడు నిజమే, దేవుడు రక్షకుడు కరెక్టే, కానీ ఈ మనుషుల మాట వినకపోతే మాకు మెప్పు కలగదు, ఈ మనుషుల మాట వినకపోతే మమ్మల్ని తిడతారు, ఈ మనుషుల మాట వినకపోతే మాకు ఇబ్బందులు వస్తాయి అన్నట్లుగా మనుషులకు లోబడిపోతున్నారు, దేవునికి లోబడట్లేదు. గుర్తుపెట్టుకోండి, సర్వకాల సర్వావస్థల్లో మనము దేవుడికే లోబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నీకు సంతోషం వచ్చినా దేవునికి లోబడాలి, నీకు దుఃఖం వచ్చినా దేవునికి లోబడాలి, నీకు ఆనందం కలిగినా దేవునికి లోబడాలి, నువ్వు మంచి చేసి నీకు మంచి జరిగినా దేవునికి లోబడాలి, నీకు చెడు జరిగినా దేవునికి లోబడాలి. నీ జీవితంలో దేవునికి మాత్రమే లోబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. మీరు విలువైన వారు. ఎవరికంటే దేవునికి. ఆయనకు దాసులముగానే మనం ఉండాలి, ఆయనకు బిడ్డలముగానే మనం ఉండాలి, ఆయనకు కుమారులముగానే మనం ఉండాలి, ఆయన మాట వినేవారముగా మనం ఉండాలి, ఆయన చిత్తము చేసేవారముగా మనం ఉండాలి, ఆయనను చూపించే వారముగా మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెబుతాడు కదా, మీరు దేవుని పోలి నడుచుకునుడి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవునికి లోబడాలి, దేవునికే మనం లోబడాలి. ఇక్కడే మనకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, దేవునికి లోబడాలంటే దేవుని వాక్యము మనకి తెలియాలి. ఇప్పుడు దేవునికి లోబడాలంటే కొన్ని మనకు అర్థమవుతాయి, ఇవి దేవునికి ఇష్టము కావు కదా అని. కొన్ని మనకు అర్థం కావు. అవి అర్థం కావాలంటే అర్థము లాంటి వాక్యం దగ్గరికి వస్తే మనకు అర్థమైపోతాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడి వాక్యం దగ్గరికి వస్తే, బైబిల్ దగ్గరికి వస్తే, దేవుడి సన్నిధిలోనికి వస్తే, నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీకు బోధిస్తాడు, ప్రభు నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే ముందే చెప్పారు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనతోనే ఉన్నాడండి. ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా మీద ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు. యెహోవా నన్ను ఆవరించి ఉన్నాడు, ఇట్టి తెలివి నాకు అగోచరం ఉన్నాడు. 139వ కీర్తనలో దావీదు గారు. చాలా కష్టంగా ఉందయ్యా, నువ్వు ప్రతి చోట నువ్వే ఉన్నావేటి? అసలు నాకు అర్థం కావట్లేదు.
అర్థం కాదు, ఆయనే దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. నీకు అర్థమైతే మనిషి అయిపోతాడు కదా, నీకు అర్థం కాడు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, అందరికన్నా ఉన్నతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయంలో అనంత జ్ఞానియగు దేవుడు. చాలా అద్భుతమైన మాట అండి. నేను చదివాను, హన్నా చెప్తుంది ఆ మాట. మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అనంత జ్ఞానియగు దేవుడు ఆయన. మనం ఎంతండి? మనం ఎంత? మన బుర్ర ఎంత? మన జ్ఞానం ఎంత? మన తెలివి ఎంత? మన మేధస్సు ఎంత? మన బ్రతుకెంత? ఆకాశ మహాకాశంలో సైతం పట్టజాలని దేవుడు. ఇంతకుముందు నేను చదివిన 148వ కీర్తనలో అంటాడు కదా, అద్భుతమైన మాట. అలాగే సామెతల్లో కూడా అన్నాడు, ఏమిటంటే ఆకాశములు ఆయన తన తెలివి చేత చేశాడంట, ఈ భూమిని తన జ్ఞానం చేత చేశాడంట. దేవునికి స్తోత్రం కలిగిన. విస్తారమైన దేవుడు, అగోచరుడైన దేవుడు, అపరిమితుడైన దేవుడు, అనంత జ్ఞానియకు దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఈ చుట్టుపక్కల పులి తిరుగుతుందని చెప్పి ఆల్రెడీ వార్త అనేక మందికి తెలిసింది, న్యూస్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా. యేసు ప్రభు దగ్గరికి రా, పులి లేదు, గిలి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు దానియేలు సింహపు బోనులో సింహాల నోరును మూశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పులిని నోరు కూడా కాదు, అవసరం చంపేస్తాడే. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రమే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, దేవునికే మనం లోబడాలా. ఆనాడు సమయం వచ్చింది కాబట్టి దేవుడు గుర్తు చేశాడు, అది కూడా చెప్తాను. అపోస్తల కార్యముల పుస్తకము జరుగుతూ ఉన్న క్రమములోనే, అంటే పుస్తకం అయితే కంప్లీట్ అయ్యింది వాక్య ప్రకారం, కానీ ఆ కార్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి నేను మాట్లాడట్లా. ఇంచుమించు మొదటి శతాబ్దంలో కొంతమంది రోమ అధికారులు ఏం చేశారంటే, క్రైస్తవులను ఎలా హింసించాలో, క్రైస్తవులను ఎలా అయినా ఇబ్బంది పరచాలో అన్నట్లుగా ఆలోచన చేసి, ఆనాడు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో పేతురుని వీరిని ఎలాగైతే చెరసాల జైల్లో పెట్టారో, క్రైస్తవులుగా ఉన్న బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయి, ఆ నీరో చక్రవర్తి కావచ్చు, ఇంకా కొంతమంది చక్రవర్తులు కావచ్చు, ఏం చేశారంటే ఒక పెద్ద గ్రౌండ్లోకి తీసుకుని వెళ్ళిపోయి, ఆ గ్రౌండ్లో పైన సిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టేడియంలో చూస్తాం కదా, క్రికెట్ స్టేడియంలో కింద గ్రౌండ్ ఉంటుంది, చుట్టూ కుర్చీలు ఉంటాయి, ప్రజలు లోనకి రాకుండా గేట్లు వేసేసి ఉంటాయి. కింద నుంచి, అంటే ఆ కుర్చీలు ఉన్న ఆ యొక్క స్టేడియంలో కింద నుంచి ఆ యొక్క ఆడిటోరియంలోకి, లేకపోతే గ్రౌండ్లోనికి క్రికెటర్స్ నడుచుకుంటూ వెళతారు, చూసారా? అలాంటి ఒక పెద్ద గ్రౌండ్లోకి క్రైస్తవులను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వదిలేసి నువ్వు యేసు ప్రభుని వదిలేస్తావా, బ్రతుకుతావు, లేకపోతే సింహాలను విడిచిపెడతాము, పులులను విడిచిపెడతాము అని చెప్పేవారు. అయితే వాళ్ళు దేవునికే మేము లోబడవలేను కదా, దేవుడే మాకు ఆధారం కదా, దేవుడే మాకు జీవము కదా, దేవుని మాటే మేము వినాలి కదా, దేవుడి అందే మాకు విశ్వాసం కదా అని చెప్పి వారు ఏమి మాట్లాడేవారు కాదంట. అప్పుడు వీరేం చేసేవారంటే, ఆ కుర్చీల్లో ఉన్న ప్రజలందరూ కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ, గొంతులు వేస్తూ, ఒక పైశాచిక ఆనందం, ఒక రాక్షస ఆనందంతో వాళ్ళు ఉంటే, ఈ చక్రవర్తులు, ఈ రాజులు ఏం చేసేవారంటే అక్కడ ఉన్న పనివారికి ఆజ్ఞ జారీ చేసేవారు. వారు ఏం చేశారంటే, సేమ్ ఇప్పుడు క్రికెటర్స్ ఎలా కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, డోర్లు కింద ఓపెన్ అవి, అలాగే ఆ కింద డోర్లు ఓపెన్ చేస్తే అందులో నుంచి సింహాలు, పులులు వచ్చేవిగా. అట్టి విధముగా సిస్టమ్ అలా ప్లాన్ చేసి పెడితే అవి వచ్చి ఆ గ్రౌండ్లో ఉన్న క్రైస్తవులను చంపేస్తూ ఉండేవి.
ఆ పులులు సింహాలు వచ్చి ఆ గ్రౌండ్లో ఉన్న క్రైస్తవులను చంపేస్తా ఉంటే ఆ పైన కుర్చీలో ఉన్నవారు పైశాచిక ఆనందముతో, రాక్షస ఆనందముతో చప్పట్లు కొడుతూ, గొంతులు వేస్తూ కేరింతలు కొట్టేవారట. అయితే అంత చిత్రహింస జరుగుతున్నప్పటికీ ఆ గ్రౌండ్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారంట. యేసుక్రీస్తు కొరకే ఈ బ్రతుకు, యేసుక్రీస్తు కొరకే జీవితం, యేసుక్రీస్తే మాకు సమస్తం, యేసుక్రీస్తే మాకు సర్వస్వం, యేసుక్రీస్తే మా ఊపిరి, యేసుక్రీస్తే మా ప్రపంచం అన్నట్లుగా వారు అలాగే ఉండిపోయారు, పరుగులు తీశారు. కానీ ఆ సింహాలకు, ఆ పులులకు వారు ఆహారంగా మార్చబడిన వారిగా చనిపోయారు. కానీ వారి చావు విజయవంతమైన చావు. దేవునికి స్తోత్రం కలిగిన వారి మరణం విజయవంతమైన మరణం. ఎందుకయ్యా అంటే వారు దేవుని కొరకే బ్రతికారు, దేవుని కొరకే చనిపోయారు, దేవునిలోనే వారి జీవితాలను సార్థకము చేసుకున్నారు. ఈనాడు చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే మనుషులకు లోబడుతున్నారు, దేవునికి లోబడటం మానేశారు. ఆదివారం ఆరాధనకు రమ్మంటే ఆరాధనకు రాకుండా అక్కడికి ఇక్కడికి, ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్లకి, ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో, ఆవిడేమనుకుంటుందో ఈవిడేమనుకుంటుందో అనుకుంటే మరి దేవుడు ఏమనుకుంటాడు? ఇప్పుడు నీకు 6 రోజులు ఇస్తున్నాడు కదా, సోమవారం నుంచి శనివారం దాకా. ఒక ఆదివారం నాడు, పునరుత్థాన దినపు ఆదివారం నాడు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించడానికి నీకు అంత ఒళ్ళు డాష్ అయితే ఎలాగా? దేవుని సన్నిధిలో నీ ఉండాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని మాట నీవు వినాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే 12వ అధ్యాయంలో అనుకుంటా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు కూడుకోండి అన్నాడు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా దేవునికి దూరం అయిపోవడానికే ఒకవేళ చూస్తున్నారేమో, దేవుని మందిరానికి, దైవ జనుడికి దూరం అయిపోవడానికే చూస్తున్నారా? అది మీకే నష్టం. జాగ్రత్తగా వినండి. దేవుడికి మనం లోబడాలి. కొన్ని చోట్ల వెళ్తారు, కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ అంటాడు, ఒరే మొందేద్దాంరా అంటాడు. మొందేద్దాంరా అంటే వీడేం చేస్తాడు? నేను తాగను, నేను క్రైస్తవుండ్రా అంటాడు. ఓకే, మంచిదే, మంచి మాట చెప్పాడు, ఎక్సలెంట్. క్రైస్తవులు మందు తాగకూడదు, మద్యపానం నిషేధం. దేవుడికి స్తోత్రం. అయితే కాసేపు అయిన తర్వాత మరలా వాడు బలవంతం చేసేసరికి వాడికి లోబడిపోతాడు. ఇదేంటిది? ముందు ఒక మాట మీద నిలబడ్డావు కదా, అలాగే నిలబడాలి. నువ్వు దేవునికి దాసుడుగా ఉండాలి, మనుషులకు కాదు. అయినా అలాంటి ప్లేస్కు నువ్వు వెళ్ళటం ఏమిటి? గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ కొన్ని రోజుల కింద వాకింగ్ చెప్తే మాట చెప్పాను. అన్ని ప్రదేశాలకి క్రైస్తవులు వెళ్ళకూడదు. అన్ని ప్రదేశములకు క్రైస్తవులకు పర్మిషన్ లేదు బైబిల్ ప్రకారం. గుర్తుపెట్టుకున్న మాట. ఎప్పుడైనా సరే మనం ఎల్లప్పుడూ ఎవరికి లోబడి ఉండాలంటే దేవునికే లోబడి ఉండాలి, దేవుని చిత్తమే చేయాలి. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చెబుతాడు కదా, దేవుని చిత్తమును చేయువాడు నిరంతరమును నిలుచును అని. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తమును చేయాలంటే దేవునికి నువ్వు లోబడాలి కదా. దేవుని మాటను అతిక్రమిస్తూ, దేవుని మాటను ధిక్కరిస్తూ, దేవుని మాటను పక్కన పెట్టేస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ నేను దేవుని బిడ్డే అంటే ఎలా కుదురుతుంది? ఆనాడు పేతురు గారు చెరసాల్లో పెట్టేశారు, బయటకు వచ్చేసాం, జీవమును గురించి ప్రకటిస్తున్నాం, మళ్ళీ పట్టేసుకున్నారు. అయ్యి బాబో, ఈసారైనా సరే జాగ్రత్తగా వినండి, ఈసారైనా సరే మొదటిసారి పట్టుకున్నారు, చెరసాల్లో పెట్టారు, విడిపించబడ్డారు, మళ్ళీ వీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈసారైనా సరే వీళ్ళ నోరు మూయించాలని ప్రధాన యాజకులు చూస్తే
వీళ్ళు భయపడలేదండి. ధైర్యముగా దానికి కారణం ఏమిటంటే అపోస్తల కార్యముల పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వశక్తి సంపన్నుడు. ఎవరికి అర్థం కాకపోయినా ఇది సత్యము, నిజము. నీకు అర్థం కాకపోయినా గాలి పీల్చుకుంటున్నావు కదా, గాలి పీల్చుకుంటున్నావు కదా. అలాగే నీకు అర్థం కాకపోయినా యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన నీకు అర్థమయ్యేలాగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. గమనించండి బిడ్డలారా, దేవుడికే మనం లోబడాలి. చూడండి, మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇప్పుడు ఆ మనుషుని హత్య మా మీదకి వచ్చేస్తుంది, ఆ మనుషుని హత్య మా మీదకి వచ్చేస్తుంది అని మీరు కంగారు పడిపోతున్నారు కదా. ఆయన చనిపోయాడు కరెక్టే. ఆ చనిపోయిన వాడు చనిపోయినట్టుగా లేడు. ఆయన తిరిగి లేచాడు. ఏమంటున్నాడు చూడండి, మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. అంటే మనుషులు, జాగ్రత్తగా వినండి, మనుషులు హీనముగా ఎంచారు యేసు ప్రభుని. మనుష్యులు, అందుకే కదా ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడి ఉన్న ప్రకారము అని రాస్తున్నది మత్తయి సువార్తలోను. యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించారు, యేసుక్రీస్తు ప్రభువుని అసహ్యించుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని దూషించారు, యేసుక్రీస్తు ప్రభు మీద కక్ష, పగ, కుట్ర పన్నారు. ఆయన చంపేయాలి అని అట్టి ఉగ్రరూపం కలిగిన వారుగా వారు మారిపోయారు. యేసుక్రీస్తు వారికి ఏం అన్యాయం చేయలేదు. యేసుక్రీస్తు ఎప్పుడు ప్రేమించేవాడిగా, యేసుక్రీస్తు ప్రభు అందరికీ మేలు చేసేవాడిగా బైబిల్ చెబుతూ ఉన్నది. అపోస్తల కార్యముల పుస్తకం 10వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపబడిన వాడిగా మేలులు చేసే దేవుడు ఆయన. యెహోవా అందరికీ ఉపకారములు చేసే దేవుడు ఆయన. అలాంటి ప్రభు శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా వస్తే ఆయన మీద కక్ష పూనారు వీరు, కుట్ర పన్నారు వీరు. ఆయనను చంపేయాలి అనుకున్నారు. తీరా చంపేసిన తర్వాత ఆయన తిరిగి లేచాడు కదా, ఆయనను ప్రకటిస్తున్న అపోస్తలులను కూడా నోరు మూయించాలి అనుకున్నారు వీళ్ళు. అప్పుడు వీరంటున్నారు మేము దేవుడికే లోబడాలి అని చెబుతూ ఏమన్నారంటే, మీరు హత్య చేశారు కరెక్టేరా బాబు, అందుకే కదా మీరు ఇక్కడ అంటాడు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును ఆ యేసు అలా ఉండిపోలా. ఆయన ఏమయ్యాడంటే దేవుడి చేత లేపబడ్డాడు సమాధిలో నుంచి. దేవునికి స్తోత్రం చెప్తాం, చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలునకు 31వ వచనం, మారు మనసు. ఎంతకీ యేసుక్రీస్తు ఎందుకు తిరిగి లేచాడంటే కొన్ని కారణాలు చెబుతున్నాడు. ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లించుదామా? హల్లెలూయా. ఇశ్రాయేలునకు మారు మనస్సు, పాప క్షమాపణ దయచేయబడాలి, మారు మనస్సు కలగాలి, పాప క్షమాపణ కలగాలి. దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశారంటే అధిపతిగా చేశారు, రక్షకునిగా చేశారు, తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదొక అంశంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందులోకి వెళ్ళను, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికన్నా హెచ్చింపబడిన వాడిగా, అందరికీ మారు మనసు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు, పాప క్షమాపణ ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు ఆయన. మరి అదేంటండి, ఇక్కడ ఇశ్రాయేలునకు మాత్రమే అని ఉంది కదా, యేసుక్రీస్తు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కదా, మీరేంటి అందరికీ అంటారు, తప్పు వాక్యం చెబుతున్నారు. కంగారు పడకండి, నేను చెప్పేది వినండి. ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు కాబట్టి అప్పుడు అపోస్తలుల వారికి ఇశ్రాయేలునకు అనే మాట చెప్పాడు. మీకు అర్థమవుతుందా? అందుకే మార్కు 16, 15, 16 చెప్పారు కదా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెబుతాడు కదా, ఈ దొడ్డివి కాని వేరొక గొర్రెలు నాకున్నవి, వాటిని కూడా నేను తీసుకుని వస్తాను అన్నాడు కదా. ఆ దొడ్డివి కానీ మనమే, ఇశ్రాయేలు ప్రజలు కాని వారందరూ, ఈ భూమి మీద ఉన్న మనమందరము అన్యజనులమే.
యూదులు కాని వారు మనమందరము అన్యజనులమే, వారిని మనల్ని కలుపుతూ ఉన్నాడు. ఏక శరీరముగా చేయటానికి, ఏక సంఘముగా చేయటానికి ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, మీరు చంపేశారు, హత్య మీ మీదకి వచ్చేస్తుందని మీరు కంగారు పడిపోతున్నారు కదరా. ఓకే, 4వ అధ్యాయం ప్రకారం, అపొస్తలుల కార్యముల పుస్తకం ప్రకారం మీరు తెలియక చేశారు. అయితే ఆ సమాధి చేయబడిన ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు 3వ దినమున తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే రక్షకుడు. ఆయన ఇక్కడ కొన్ని పేర్లు చెప్పాడు. ఆయన ఎవరంట? అధిపతి. ఆయన ఎవరంట? రక్షకుడు. ఏంటి? దేనికి అధిపతి, దేనికి రక్షకుడు? దేనికి అధిపతి అంటే ఈ విశ్వానికే అధిపతి ఆయన. జాగ్రత్తగా వినండి. ఈ విశ్వానికే రక్షకుడు ఆయన. ఇందులోనే మీకు ఒక మాట చెప్తాను. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తే రక్షకుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు నచ్చినా నచ్చకపోయినా యేసుక్రీస్తే రక్షకుడు. నరకం నుంచి తప్పించగలిగిన వాడు, నరకం నుంచి విడిపించగలిగిన వాడు, పాప క్షమాపణ మారు మనసు దయచేయగలిగిన వాడు యేసుక్రీస్తే, ఎవరికైనా సరే. అయితే ఆయన రక్షకుడు, ఆయన అధిపతి, ఆయన హెచ్చింపబడినవాడు. అందరికన్నా హెచ్చింపబడినవాడు. ఎందుకు అందరికన్నా హెచ్చింపబడ్డాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం ఆయన, మత్తయి సువార్త ప్రకారం ఆయన తనను తాను తగ్గించుకుని చనిపోవడానికి ఇష్టపడ్డాడు కదా. జాగ్రత్తగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు కదా. చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా. అంటే అందరికన్నా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ 2:8 ప్రకారం తగ్గించేసుకున్నాడు కదా. అందుకు దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తి హెచ్చించాడు. తన దక్షిణ హస్త బలము చేత, దక్షిణ హస్తం అంటే కుడి చేత ఆయనను హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు దేవాది దేవుడు యేసుక్రీస్తుని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు మేము దేవునికే లోబడాలి, మేము యేసుక్రీస్తుకే లోబడాలి. ఆయన మాటే మేము వినాలి, ఆయన చిత్తమే మేము చెయ్యాలి, ఆయన కొరకే మేము బ్రతకాలి. మనుషులుగా మీరు చెప్పినవి మేము వినటం కాదు. ఆయన ఏం చెప్పాడో మాకు అదే ప్రాధాన్యము, అదే మాకు ప్రాముఖ్యము, అదే మాకు జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగిస్తున్నాను. అందుకు సాక్షులు ఎవరంట? 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అంటే ఇప్పుడు దాకా చెప్పింది 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, శ్రద్ధగా వినండి. ఏ జీవమును గూర్చి వీరు చెబుతున్నారో అని చెప్పి వారిని తీసుకుని వచ్చి ఇంకెప్పుడు మాట్లాడొద్దు, ఇంకెప్పుడు ఏమీ చెప్పొద్దు అని చెప్పి వారు ఖండించారో, వారు దేవునికి లోబడి అలా తీసుకువచ్చిన వారికే సువార్త చెప్పారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ సమయంలోనైనా ఎక్కడైనా సరే యేసుక్రీస్తు జీవమును వెదజల్లే క్రైస్తవునిగా ఉండాలి. మరొకసారి చెప్తున్నా. అందుకే పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో, నశించిపోతున్న వారికి మరణపు వాసనగాను, రక్షించబడుతున్న వారికి జీవపు వాసనగాను మేమున్నామంటాడు. మనము జీవపు వాసన ఇచ్చేవారముగా ఉండాలి. యేసుక్రీస్తు సువాసన పరిమళములతో కూడిన ఇంపైన ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక సువాసన, విశ్వాస సువాసన ఇచ్చేవారముగా, దేవుని వాక్య సువాసన వచ్చేదిగా మన బ్రతుకు ఉండాలి, మన మాటలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ పేతురు గారు వాళ్ళకి చెబుతున్న మాటలు ఎలాంటి పరిస్థితుల్లో చెబుతున్నారంటే ఆల్రెడీ జైల్లో పెట్టేసిన వాళ్ళతో చెప్తున్నారు ఈ మాటలు. మరి మనం మీకు అర్థమవుతుందా? ఎవరైనా ఒక చోట మిమ్మల్ని అడ్డగించారనుకోండి, వేరొక చోటకి సువార్త వెళ్ళి చెప్పండి. ఒక్కో చోట అడ్డగిస్తే ఇంకొక చోటకి వెళ్ళి సువార్త చెప్పండి. సువార్త ఆపొద్దు, జీవమును ఆపు చేయొద్దు, జీవమును ఆపు చేయొద్దు. అపవాది కుతంత్రాలు పన్నుతూ ఉన్నాడు. వాడి కుతంత్రాలు యేసుక్రీస్తు నామములో లయపరచబడునుగాక.
దేవుని రాజ్యము కట్టబడునుగాక. దేవుని రాజ్య విస్తరణ, దేవుని రాజ్య సువాసన, దేవుని రాజ్య పరిమళతో కూడిన సువాసన ప్రపంచమంతా వెదజల్లబడునుగాక. దాంట్లో భాగంగానే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కదా, మనలో ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏం చేయాలయ్యా అంటే సాక్షులముగా ఉండాలి. అందుకే ఈ విషయములకు మేమును పరిశుద్ధాత్మ సాక్షులమై ఉన్నాము అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము దేవునికే లోబడాలి. దేవునికి లోబడి భక్తి చేయాలి, దేవునికి లోబడి సువార్త చేయాలి, దేవునికి లోబడి దేవుని చిత్తము చేయాలి, దేవునికి లోబడి దేవుని కొరకే మనం బ్రతకాలి, దేవునికి లోబడే మన జీవితములలో ముందుకు కొనసాగాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు అద్భుతమైన మాట. ఏమన్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఆయన యొద్ద నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అద్భుతమైన సాక్షి, అద్భుతమైన మాట, అద్భుతమైన వాక్యం. మరి మనకేముంది సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడిని అంటాడు. మంచిగా బ్రతుకుతున్నాం అని సాక్షి ఏమైనా చెబుతున్నాడా? ఇలాగే ముందుకు కొనసాగు, దేవుడిని కృప చూపుతాడు. దేవుడి ఎదుట నీవు నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేదు. దేవుడి ఎదుట నీవు నిలబడినప్పుడు నీకు జీవ కిరీటం పెడతాడు. ఎందుకంటే మరణము వరకు నమ్మకముగా ఉన్నావు కదా. ప్రకటన 2:10. అలాంటి సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడా నీకు? అయితే నువ్వు ధన్యురాలివే, ధన్యుడివి. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు గారితో, అపోస్తలులతో కలిసి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఏ మాటలైతే జీవమును గురించి మాటలు చెప్పారో ఆ మాటలకు సాక్ష్యం. ఎలా జరిగింది ఇదంతా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎలా జరిగింది ఇదంతా? దేవునికి లోబడ్డారు. మరి దేవునికి మనం లోబడుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సమయం లేదు కనుక నేను ముగించేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.